ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు సరిగ్గా దొరకక హోటళ్లు మూతపడుతున్నాయి. గతంలో బుక్ చేసిన 2 రోజులకు వచ్చే గ్యాస్ ప్రస్తుతం 10 రోజులైనా అందటం లేదని హోటల్ యాజమాన్యాలు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. రేపు తమ హోటళ్లు మూసివేయాల్సిందేనని యజమానులు చెప్తున్నారు. తమ హోటళ్లలో పనిచేసే వర్కర్సు కట్టెల పొయ్యిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్న హోటల్ యాజమాన్యంతో మా మహబూబ్నగర్ ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో అయితే వార్ కొనసాగుతుందో దీని ఎఫెక్ట్ భారతదేశంలో కూడా రెస్టారెంట్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, మిగతా ఈ హోటల్స్ కి సంబంధించిన ఎల్పిజి డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించిన ఎక్కడైతే సప్లై అవుతుందో అక్కడ పెద్ద యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాల యుద్ధాల కారణంగా భారతదేశానికి పెద్ద ఎఫెక్ట్ అవ్వదని చెప్పుకోవచ్చు. ముందుగా అయితే భారతదేశంలో ఉన్నటువంటి రెస్టారెంట్ మహానగరాలు కూడా మూసివేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్ సంబంధించిన గ్యాస్ సిలిండర్లు కూడా ఎగుమతి కాకపోవడం వల్ల పూర్తిగా ఇబ్బంది అయిన నేపథ్యంలో కొన్ని హోటల్స్ కూడా మూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాలు కూడా ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతాల మహానగరం హైదరాబాద్ కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ మహానగరంతో పాటు జిల్లాలకు కూడా పాకిందని చెప్పుకోవచ్చు. అయితే డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించిన సిలిండర్లు ఎగుమతి కాకపోవడం, బయట దేశాల నుంచి దిగుమతి కాకపోవడం వల్ల కూడా పూర్తిగా రెస్టారెంట్ కూడా మూసివేయడం పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున రెస్టారెంట్లు, హోటల్స్ కూడా సిలిండర్ లేకపోవడంతో కట్టెలపై ద్వారా వారు సరుకులు చేసిన పరిస్థితి వండి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ హోటల్ యాజమాన్యం వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అక్కడ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా అయితే డొమెస్టిక్ సిలిండర్స్ కావచ్చు, గ్యాస్ పూర్తిగా నిలిపివేశారు. దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? నమస్తే అండి, నా పేరు నిరంజన్ రెడ్డి, శిల్పి హోటల్ యజమాని. గత వారం రోజుల్లో యుద్ధం కారణంగా మనకు సిలిండర్ కొరత ఏర్పడింది. వారం రోజుల నుండి మాకు సరఫరా నిలిచిపోయింది. నిన్నటి వరకు ఏదో 1-2 సిలిండర్లు వచ్చేవి. మాకు రోజు 4 కమర్షియల్ సిలిండర్ అవసరం పడతాయి. మనకు ఊర్లో నుండి ఇక్కడ టౌన్కు అది గవర్నమెంట్ పనులపైన దానిపైన ఒక రోజు ఒక 600 మంది కస్టమర్లు, మనకు 600 మంది దాకా మన దానికి లంచ్కి భోజనానికి వస్తారు. ఈ యుద్ధం కారణంగా ఈ గ్యాస్ కొరత వల్ల మాకు చాలా ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు ఈ కస్టమర్లకు మనం భోజనాలు అందించలేని పరిస్థితి. ఈరోజు ఉదయం నుండి మనకి గ్యాస్ అందకపోవడం వల్ల ఇప్పుడే కొంచెం కట్టెల పైన కొంత బిర్యానీ, కొంత భోజనం మనం అరేంజ్ చేశాము. అది కూడా ఏదో అరకొరగా అరేంజ్ చేశాము. ఈ రోజు రేపు 1-2 రోజులు అయితే ఇది చేయగలుగుతాం. దాని తర్వాత ఇది కూడా కస్టమర్లకు అందించలేని పరిస్థితి. మాకు గ్యాస్ సరఫరా అయితే కానీ మనం ఏదో ఒకటి చేయలేని పరిస్థితి. మాతో సిబ్బందికి కానీ మాకు కానీ చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. గత కరోనా పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ తలెత్తుతున్నాయి. మాకు ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో కరోనా టైంలో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మరి ఎల్పిజి గ్యాస్ కి సంబంధించింది, అలాగే డొమెస్టిక్ గ్యాస్ సంబంధించి ఇప్పుడు లేకపోవడం, సరఫరా లేకపోవడం ఇబ్బంది ఎదుర్కొంటాం. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు కట్టెలపై స్టార్ట్ చేస్తే మీకు రోజుకి ఎన్ని టన్నుల కట్టెలు అవసరం ఉన్నాయి? ఇప్పుడు ఆహారం ఎట్లా చేస్తారు? రోజు మాకు 3 టన్నుల దాకా కట్టెలు అవసరం పడతాయి. అయితే మన దగ్గర ఒక 150 రకాల మెనూ ఉంటుంది. దాంట్లో మనం ఓన్లీ ఈరోజు 5 రకాల మెనూ మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. మనము అది కూడా ఏదంటే కస్టమర్ డిమాండ్, మా దగ్గర ఉన్నది మాత్రమే ఇవ్వగలుగుతున్నాము. ఇంతకుముందు కస్టమర్ కోరిక మీద ఏదో తినాలనిపిస్తే అది అందించే వాళ్ళము. ఇప్పుడు అది కూడా ఏది ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈరోజు బాగా గ్యాస్ లేకపోవడంతో బాగా ఇబ్బందిగా ఉంది మాకు. ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ ఉంటే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి లేకుండా గవర్నమెంట్ ఏదైతే ఉందో కొద్దిగా సహకరించి తొందరగా అమలయ్యేటట్టు చేయండి. కరోనా టైంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి రాకుండా చూడండి. రోజు ఎన్ని గ్యాస్ సిలిండర్ రోజు ఎన్ని టన్నులు అవసరం? కట్టెలు అయితే ఇప్పుడు ఒక డైలీ ఒక 5-6 క్వింటాలు అవసరం పడతాయి. ఈ గ్యాస్ సిలిండర్ల కొరత అనేది బాగా చాలా ఇబ్బంది ఉంది. ఈ కట్టెల పొయ్యి పైన చేసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. పైగా పైన ఎండలు ఉన్నాయి, కింద ఈ మంటలు, ఈ మంట సెగలు చేయడం అనేది అసాధ్యం. ఇది అసాధ్యమైన పని. ఇది దీనిపైన ఈ గవర్నమెంట్ అనేది, ఈ కేంద్ర ప్రభుత్వం అనేది దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఏకమై అన్ని రాష్ట్రాలు కూడా కూడి దీన్ని ఈ చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ సమస్యలు ఇంకా ఇట్లే ఉంటే మళ్ళీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి యాజమాన్యానికి ఉంది. అన్ని బాధ్యతలు ఉంది. ఇంతమంది సిబ్బంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక దాదాపు 60 మందిగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇన్ని కుటుంబాలు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటి రోజులు మళ్ళీ చోటు చేసుకుంటే, మళ్ళీ కరోనా లాగా చోటు చేసుకుంటే
చాలా సమస్యలు వస్తాయి, యాజమాన్యానికి కూడా చాలా ఇబ్బందులుగా ఉంటాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం బాగా దృష్టి పెట్టాలి. ఏదైతే గ్యాస్ సరఫరా లోపకపోవడం వలన ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏదైతే రోజు దాదాపు 4 సిలిండర్ మేము ఉపయోగించేవారం, ఇప్పుడు సిలిండర్ లేక చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. కస్టమర్లకు ఇబ్బంది కలగకూడదని దాదాపు రెస్టారెంట్లు అంటేనే దాదాపు 150 పైచీలకు ఆహార పదార్థాలు ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఈ ఏర్పాట్ల నేపథ్యంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మేము కట్టెలపై ద్వారా కూడా బిర్యానీ కావచ్చు మిగతా ఆహార పదార్థాలు వండి పెడుతున్నాం. కాబట్టి మీ కస్టమర్లను డిస్టర్బ్ చేయకుండా మేము కట్టెలపై ద్వారా వండి పెడుతున్నాం. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అయితే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో నేపథ్యంలో ముందస్తుగా గ్యాస్కి సంబంధించిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఏదంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు అలాగే మహానగరాల్లో కూడా గ్యాస్ లేక ఎలాంటి రెస్టారెంట్లు మూసుకుపోతుంది. ఇప్పుడు జిల్లాలకు పాకడంతో కూడా జిల్లాలో ఉన్నటువంటి రెస్టారెంట్లు మూసుకుపోతే మేము రోడ్డున పడే అవకాశం ఉంది. ఒక్కొక్క రెస్టారెంట్ దగ్గర దాదాపు 60-70 మంది నిరుద్యోగులు పనిచేస్తుంటారు. వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ అంటే నిరుద్యోగులు రోడ్డు పడడంలో వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది ఎదుర్కొంటే ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్యాస్కి సంబంధించిన చర్యలు చేపట్టి ముందుగాస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ రెస్టారెంట్ యాజమాన్యాలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటి జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్.